విరాట్ కోహ్లీ కెప్టెన్సీని ఎందుకు వదిలేశాడో వివరంగా వివరించాడు. ఒత్తిడి విపరీతంగా పెరిగిపోవడం వల్లే టీమిండియా ఆర్సీబీ కెప్టెన్సీని వదిలేశారని విరాట్ కోహ్లీ చెప్పాడు. సంతోషంగా ఉండడం కోసమే ఆ నిర్ణయం తీసుకున్నానని అన్నాడు. 2021 టీ20 ప్రపంచ కప్ తర్వాత కోహ్లీ టీమిండియా టీ20 సారథిగా వైదొలిగాడు. ఆ తర్వాత బెంగళూరు కెప్టెన్సీని కూడా వదిలేశాడు. ఏడాది తర్వాత టెస్టు నాయకత్వం నుంచి వైదొలిగాడు. నిరంతరం జనం దృష్టి తన మీదే ఉండడాన్ని భరించలేకపోయారని కోహ్లీ చెప్పాడు. అనేక పరిణామాలతో ఓ దశలో చాలా కష్టంగా అనిపించింది. అప్పటికి 7 నుంచి 8 ఏళ్లుగా భారత్కు నాయకత్వం వహిస్తున్నా, 9 ఏళ్లుగా బెంగళూరును నడిపిస్తున్నా. ఎప్పుడు బరిలోకి దిగినా బ్యాటింగ్ కోణంలో నాపై చాలా అంచనాలు ఉండేవి. 24/7 అందరి దృష్టిలో ఉంటున్నా. చాలా కష్టం అనిపించింది, భరించలేకపోయా అని ఆర్సీబీ బోల్డ్ డైరీస్ పాడ్కాస్ట్లో కోహ్లీ వివరించాడు. ఇక 2022లో కోహ్లీ నెల రోజుల సుదీర్ఘ విరామం తీసుకున్నాడు. ఆ సమయంలో బ్యాట్ను ముట్టుకోలేదు. నిరంతరం అందరి దృష్టి తన మీదే ఉండడాన్ని ఆస్వాదించలేని స్థితికి చేరుకున్నానని కోహ్లీ చెప్పాడు. అందుకే కెప్టెన్గా వైదొలిగా. సంతోషంగా ఉండాలనుకున్నా. జనం దృష్టిలో తక్కువ కాకుండా నా ఆట నేను ఆడుకోగలిగే పరిస్థితి నా జీవితంలో ఉండాలని కోరుకున్నా అని అన్నాడు. తన పట్టుదల, అప్పటి కెప్టెన్ ధోని, కోచ్ కిర్స్టన్ అండతో నెంబర్ 3 బ్యాటింగ్ స్థానాన్ని పొందగలిగానని కోహ్లీ చెప్పాడు. నా సామర్థ్యం పై వాస్తవికంగా ఆలోచించా. ఎందుకంటే అనేక మంది ఇతరులు ఆడడం చూసా. నా ఆట వాళ్ళ ఆటకు దగ్గరగా కూడా లేదనిపించింది. నాకున్నదల్లా పట్టుదల మాత్రమే. నా జట్టు గెలవడానికి ఏం చేయడానికైనా సిద్ధంగా ఉన్నా. అందువల్లే ఆరంభంలో భారత్కు ఆడే అవకాశం నాకు దక్కింది. కిర్స్టన్, ధోని నన్ను నెంబర్ 3గా చూస్తున్నామని స్పష్టం చేశారని కోహ్లీ చెప్పాడు. తన సహజమైన ఆటను ఆడేలా వాళ్ళు తనను ప్రోత్సహించారని తెలిపారు. కోహ్లీ 2008లో ఆర్సీబీలో చేరినప్పుడు డ్రెస్సింగ్ రూమ్లో ద్రవిడ్, కుంబ్లే వంటి భారత దిగ్గజాలు ఉండేవాళ్ళు. అయితే మార్క్ బౌచర్ తనపై ఎక్కువ ప్రభావం చూపించాడని కోహ్లీ అన్నాడు. ఆరంభంలో నా సహచరుల్లో బౌచర్ నాపై పెద్ద ప్రభావం చూపించాడు. అతడొక్కడే కొంతమంది భారత ఆటగాళ్లకు సహాయం చేద్దామనే ఉద్దేశంతో కనిపించాడు. నా ఆటను చూశాడు. నాలో సామర్థ్యం ఉందని గుర్తించాడు. నా బలహీనతలేంటో చెప్పాడు. తర్వాత స్థాయికి వెళ్లాలంటే ఏం చేయాలో చెప్పాడు. నేనేమీ అడగకుండానే ఇదంతా చేశాడు. నన్ను నెట్స్కు తీసుకెళ్లి షార్ట్ బాల్పై దృష్టి పెట్టమని చెప్పాడు. బంతిని పుల్ చేయకపోతే అంతర్జాతీయ క్రికెట్లో నీకెవ్వరూ అవకాశం ఇవ్వరని చెప్పాడు. ప్రాక్టీస్ లో టెన్నిస్ బంతులను ఎంత బలంగా విసిరాడు అంటే తరువాతి స్థాయికి వెళ్లడం ఇంత కష్టంగా ఉంటుందంటే నేను వెళ్ళలేననిపించింది. కానీ అతను మాత్రం అలా వేయడం కొనసాగించాడు. క్రమంగా నేను మెరుగయ్యా. ఓ 4 ఏళ్లలో వ్యాఖ్యాతగా భారత్కు వస్తా. నువ్వు భారత్కు ఆడడం నేను చూడకపోతే నీకు నువ్వు అన్యాయం చేసుకున్నట్లే అని బౌచర్ అన్నాడు. అతడితో సంభాషణ నాలో ఎంతో ప్రేరణ కలిగించిందని కోహ్లీ చెప్పాడు.